పూరా లోకల్. ఇవన్నీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతెమ్మ కోరికలు కావు ఇవి, కొత్తగా అడిగేది కాదు ఇది. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో నెల రోజులలో 2 నెలల్లో 6 నెలల్లో ఇస్తామని చెప్తామని హామీలు ఇచ్చిండ్రో గవి మీరందరూ కూడా తీసుకోండి. ఎలక్షన్లు అప్పుడే చేస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెడుతున్నారు, ఇది అయిన తర్వాత పెట్టమని చెప్పండి. ఇవన్నీ హామీలు నెరవేర్చామని చెప్పండి. ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఎలక్షన్ పెట్టడం అనేది దగా. ఇవన్నీ 2 పేజీల హామీలు ఇచ్చారు. 2 పేజీల హామీలు మొత్తం నెరవేర్చి బీసీ రిజర్వేషన్ అనేది పార్లమెంట్లో పోవాలి, వాళ్ళ సపోర్ట్ చేస్తలేదు. ప్రధానమంత్రి అడిగినాం, కొట్లాడినాం, పార్లమెంట్ స్తంభింపజేసినాం, బైకాట్ చేసినాం, రాహుల్ గాంధీ గారి దగ్గర గొడవ చేయించినాం. అయితే లేదు, తప్పని పరిస్థితుల్లో పోతున్నామంటే ఎవడైనా నమ్ముతాడు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఎలక్షన్స్ను డిక్లేర్ చేయడానికి ముందు అన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు, ఇగో ఇండ్లు ఇస్తున్నాం, ఇగో రైతు బంధు వస్తుంది అని చెప్పడం అనేది అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు ఏవైతే చెప్పి ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పి వాళ్ళు ఎలక్షన్లకు పోయి ఓట్లు వేయించుకున్నారో, ఓట్లు వేసిన తర్వాత ఈ బతుకులు, ఈ కులవృత్తుల బతుకులన్నీ ఎట్లా నాశనం చేసిండ్రో, ఇలా విద్యార్థులు ఎట్లా ఆగమైనరో, రిటైర్డ్ ఉద్యోగులు ఎట్లయితే వాళ్ళ పైసలు డబ్బులు రాకుండా ఎట్లయితే తన్లాడుతున్నారో, ఇలా వృత్తులన్నీ కూడా ఎట్లయితే నాశనం అయిపోయినాయో, మళ్ళీ ఎలక్షన్ తర్వాత పూర్తి సర్వనాశనం కావడానికి ఖచ్చితంగా జరుగుతుంది అది.